గౌరవనీయులు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు, బీహార్ శాసనసభ స్పీకర్ యాదవ్ గారు, అధికారులందరికీ కూడా నమస్కారాలు. అధ్యక్ష, అవసరాన్ని బట్టి సందర్భాన్ని బట్టి రాజ్యాంగంలో మార్పులు చేర్పులకు వెసులుబాటు ఉండాలని ఆనాడు పెద్దలు నిర్ణయించిన సంగతి మనందరికీ తెలుసు. వారు ఊహించినట్లుగానే ఈ 75 సంవత్సరాలలో కూడా సుమారు 100 టైమ్స్ 100 సార్లు పైగా మనం రాజ్యాంగాన్ని సవరించుకున్నాం. ప్రతి సవరణ మన ప్రగతికి ఎదురైనటువంటి ప్రతిబంధకాలను తొలగించడానికి, రాజ్యాంగాన్ని మరింత బలోపేతం చేయడానికి తోడ్పడిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను. శాసన వ్యవస్థకు రాజ్యాంగం కల్పించిన స్వయంప్రతిపత్తిని గౌరవిస్తేనే శాసన వ్యవస్థ తనకు రాజ్యాంగం అప్పగించినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తుందని చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను చెప్పి మనం చేస్తున్నాను. ఇంకేంటంటే శాసనసభలో అనేకమైన ఇష్యూస్ మనం మాట్లాడుతూ ఉంటాం, చర్చించుతూ ఉంటాం, రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రగతి కోసం మాట్లాడుతూ ఉంటాం. అటువంటి శాసనసభకు ఎనలేని అధికారాలు ఉండాలన్నదే నా తాలూకు భావన అని చెప్పి ఈ సందర్భంలో పరిశీలిస్తాను. దానికి స్వయం ప్రతిపత్తి కావాలి. బడ్జెట్ కూడా శాసనసభకు ప్రత్యేకంగా కేటాయింపు చేయాలి. దానికి స్పీకర్ గారు హ్యాండ్ ఓవర్లోనే ఆ బడ్జెట్ కూడా అమలు చేయాలన్నది నా ప్రతిపాదన అని చెప్పి ఈ సభా వేదిక ద్వారా మనం చేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, మీకు తెలుసు, నాకు ఆందోళన కలిగిస్తున్న మరో విషయం ఏంటంటే ఏడాదికి తగ్గిపోతున్న పని దినాలు శాసనసభలో మేము చూస్తూ ఉంటాం. అట్లీస్ట్ 1 ఇయర్లో 75 days హౌస్ రన్ అవ్వాలి. హౌస్ మస్ట్ కంటిన్యూ. వితౌట్ 75 days, how can we solve the problems in the state? That is my question.